వచ్చేసా. ఆ డ్రెస్ ఏంట్రా? టక్కు కోసం. టక్కేంటి? లుక్కు కోసం. అలే రే అలే. Oh, Shakespeare, you're shaking, man. రే అలే ఎక్కడ సచ్చావురా? Shit. Principal shouting. We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, what is this? Are is that my surname? కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. ఆయన టైం టేబుల్ ఏది? హలో. Did you check your drawer? Not this drawer. I mean your table drawer. See, it's there. You don't look your surrounding. You don't look your table. You showed at me like a panic. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. Hey, I told you a million times. I'll patch you. నైస్ మీటింగ్ ఆల్ పచినో. You want to go classroom or staff room? Staff room. Staff room? Yeah. Follow me. Can I? ప్లీజ్. Principal is very nasty, man. నిన్న సాయంత్రం కాల్ చేయమంటే చేయలేదేమమ్మా? వై డోంట్ యు కాల్ అమ్మా? వాట్ అబౌట్ యు అమ్మా? చేయొచ్చు కదమ్మా. Excuse me, ladies and gentlemen. Meet Mr. Rishi. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు, ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు, అంత కొత్త. Are you sure? Promise. Oh. అబ్బా చంపేశారు. ఐఎమ్ రమ్య మేడం, బాట్నీ. She sounds like Matney, but she's botany. Hello madam, you are beautiful. అబ్బా థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వెళ్ళి వస్తానండి. వాట్ అమ్మా, వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా? అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో నమస్తే అండి. చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యూ థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది ప్లీజ్. తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చు కాబట్టి వినరు, హిందీ రాదు కాబట్టి వింటారు. मेरे छात्र मेरा इंतजार कर रहे होंगे. उधर नहीं इधर. शुक्रिया. అబ్బా పొంగించేస్తున్నాను. హిందీ. నీ అసలు పేరు ఆలీనా ఆల్పచ్చినోనా? అసలు పేరు ఆలీనే. వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచ్లు వేసేవాడు. అదే జాబ్ నన్ను కంటిన్యూ చేయమన్నాడు. నేను ప్యాచ్లకి నో చెప్పి ఆల్ ప్యాచ్ నో అయ్యాను. మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్, డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్, డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు. యూ నాట్ యూ బై పట్టిసా. ఐ లైక్ యూ. మరి గంట కొట్టే జాబ్ ఏంటి? ఇంగ్లీష్ ఒకటే ఫస్ట్, మిగతా సబ్జెక్టులు అన్ని ఫట్. డోంట్ ఫీల్ మచ్ హ్యాపెండ్. కమ్. ఓ షిట్ 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 షిట్. నాస్టీ ఫెలోస్ కమింగ్. ఇంత చిరాకు పడుతున్నావు, ఎవరొద్దు? పేరు దోల్నాగేశ్వరరావు. డ్రిల్ మాస్టర్. అడేం చేయాలి? పిల్లలు అడించాలి కదా. అందరితో నేను ఆడుకుంటా. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు. నీకు ఇంట్రడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా? మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారు అబ్బాయికి అడుగుతున్నారు, ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. త్వరగా సంబంధం కలిపేసుకోండి, మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు. అమెరికా వెళ్తుందండి. అమెరికానా? అమలాపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్తో. అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా. సర్లే ఇవన్నీ నీకెత్తుకు గానీ ఇంతకీ మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి. ఏమండో, ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి. థ్యాంక్స్ అండి. ఈడు క్యాచ్ చేసాడు. డౌట్ ఏంట్రా బామ్మర్ది, నీ హిందీ లెక్చరర్ పోస్టు కన్ఫర్మ్. చాలా షార్ప్గా ఉన్నాడు. ఎవడరీడు? ఆడీడు అనకండి, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. హిందీ లెక్చరరా? అయ్యా నువ్వేంట్రా నాకు మర్యాదలు నేర్పుతున్నావు? నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమ్మనాబుద్ధి తిట్టొచ్చా? పదరా సెటిల్ చేసుకున్నావు. మీ గురి ఇటు పెట్టండి, నన్ను వదిలేయండి. చూసావా, అది మన పంచ్ పవర్. నాలికతో నలిపేస్తా. నాగేశ్వరరావు గారు, నాకు పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలుతాయి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నరాల్లో ఒళ్ళంతా దోలే. పంచులేసే ముందు నోరు జాగ్రత్త. తినండి. నాకు పప్పు వద్దు. ఉప్పా కాదురా, పప్పు. తినరా. మింగో. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. ఏడిశాడు.
మమ్మీ కాదు, ఇది డాడీ రాజ్యం. కలుపు. ముందు పప్పు తినాలి, ఆ తర్వాతే పెరుగు. తిన. వేలుడంత లేవు, నీకే అంత పొగరుంటే నాకెంత ఉండాలి? రాయ్ ఆగరా, ఆగక్కడ. నువ్వేంటి అక్కడ ఉన్నావు? మా బాబు నీకు దండం పెడతాను, ఒకసారి నార్మల్. అమ్మా అరే నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? వెళ్ళి లోపలికి. కర్మ చంపుతున్నావా? పద. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. అయ్యో మీరా? వద్దు వద్దు, సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చినట్టు మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు ఒక పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసింది సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చినప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్కన్నా కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంతంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా? ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరించినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా వాటిలో ఉన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిరే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరత? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా, అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరత్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావరా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా సిరి. ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర పడదు.
అసలు ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ చచ్చావేరా బాబు. పొజిషన్ చేంజ్ చేయండి. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లన్నీ కొడతావా? అంతే అంతే. శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేయండి తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. How about the date? డేటా నథింగ్ డూయింగ్. ఏంటి తమాషాగా ఉందా? ఆ రోజు అంత క్లోజ్గా మూవీ వాళ్ళు డేట్ అడిగితే లేదంటావేంటి? పిక్చర్ అని రాసి నెత్తి మీద అంటించుందా? హలో, దానికి కారణం నువ్వే. నువ్వు వెంట పడ్డావు, నేను బుద్ధి చెప్పాను. దట్స్ ఆల్. అయితే నా 3,000 రూపాయలు చేతాకేగా సరిపోయింది. ఏంటి సరిపోద్ది అంటున్నావు? చేయగలిపింది 50 రూపాయలు, మిగిలింది యూట్యూబ్. వదిలిపెడతాను నిన్ను. దీనికి 100, దీనికి 100, దీనికి 500, తర్వాత దీనికి 500, దీనికి 500. ఎక్స్క్యూజ్ మీ. నన్నా ఆ కుర్రాడు అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడో తాకుతున్నాడు. కొంచెం హెల్ప్ చేయరా? డోంట్ వరీ, విల్ టేక్ కేర్. ఏయ్ ఎవరా నువ్వు? ఏ ఏరియా? మా ఏరియా అమ్మాయి మీద చేవేసావట? రే నువ్వెవర్రా? ఇది మా ఇద్దరి మధ్య సమస్య, అనవసరంగా తలదూర్చుకో. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేసి తలదూర్చొద్దా? కొట్టండ్రా. వద్దు, తర్వాత ఫీల్ అవుతారు. ఏంటి కొట్టండ్రా. ఏంట్రా రిచ్చిపోతున్నావు? తొక్కడిస్తావా? అమ్మా రండమ్మా, నన్ను తెలియచండి. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేశాడు. కారిపోతున్నాడా? మీకుందిరా? మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. మేము ఎప్పుడు ఈ పిట్టు కూడా మీదే ఉంటాం. మెనీ థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ మాత్రమేనా? మరి ఓకే. మిస్ మాలతి, చెప్పాలంటే ఇలాంటి పార్టీస్ కి నేను చాలా దూరం. చెప్పాగా ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్న పార్టీ అని. యా, అందుకే ఓకే అన్నాను. హలో, మిస్టర్ శర్మ, టెల్ మీ. ఆ షేర్స్ అని నమ్మేయండి. ఏంటి 2 crores లాసా? జస్ట్ పాకెట్ మనీ, నో ప్రాబ్లం. అవును, నేపాల్లో మనీషా కొయిరాలా హౌస్ కొనమన్నాను, కొన్నారా? వాట్, ఇంకా కొనలేదా? ఏంటండి ప్రతి చిన్నవాడికి నన్ను కన్సల్ట్ అయితే ఎలా? ఐఎమ్ ఎట్ ప్రైవేట్ మీటింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ. మీకు షేర్స్ బిజినెస్ కూడా ఉందా? ఓ వెల్, నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇలాంటి విషయాలు చెప్పకూడదు అనుకుంటాను, కానీ నోరు జారిపోతుంటారు అప్పుడప్పుడు. మన సాయిలో ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదేమిటో ఎవరు చూసినా అదే మాట అంటుంటారు. ఆయన పాకెట్ మనీ కోట్ల మీద ఉంటుందంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఆయన పాకెట్ మనీతోనే ష్యూర్ గా మీ కంప్యూటర్ సెంటర్ పెట్టిస్తాడు. నిజంగానా? చాలా థ్యాంక్స్ సాయి గారు. కంప్యూటర్ సెంటరేగా, అదెంత పని? ఎంత అవుతురా? ఎంతో కాదండి, 4 కోట్లు అయితే చాలా ఎక్కువ. అది మీకు పెద్ద లెక్కేం కాదు. ఓపెనింగ్ కూడా బిల్ గేట్స్ తోనే చేస్తారు. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? బిల్ అబ్బాయిగా రప్పిద్దాం. మీరు కోచింగ్ సెంటర్ పెట్టేస్తే ఆకాష్ ఎలాగో నాకు కోచింగ్ ఇస్తాడు. నేను హాయిగా అమెరికా వెళ్ళొచ్చు. హలో మఫత్ లాల్, ఆ 2 కోట్లు డ్రా చేసావా? ఓకే. ఆ తర్వాత మరి బ్లైండ్ స్కూల్ వాళ్ళకి 2 కోట్లు డొనేట్ చేయమన్నాను, చేశారా? ఓ బిల్ మీరు పే చేశారా? ఓకే, కనీసం టిప్ అయినా నేను ఇస్తాను. 500? యా, 1000 రూపీస్ నోట్ మర్చిపోయాను, అందుకే 500 ఇచ్చాను. అడ్జస్ట్ చేసుకో ఫ్రెండ్స్. ఓకే, సీ యూ అగైన్.
థ్యాంక్ యూ. ఏవయ్యా చేయించి పెడతానులే. నువ్వేమన్నా ఇల్లు అడిగావా, ఉద్యోగం అడిగావా, ఒక మటర్ అడిగావు. ఆ మనుషులుగా మాత్రం ఒక మటర్ కూడా చేయించి పెట్టకపోతే ఇంకెందుకయ్యా నేను చేయిస్తానులే. ఓకే, మన వాళ్ళతో టచ్లో ఉండు. ఇదిగో పియా, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో చాలా బాగుందయ్యా. వెంటనే కబ్జా చేయాలా, నోటు చేసుకో. కష్టం సార్. ఏ ఆల్రెడీ కబ్జా చేసేసారండి. ఆడెవడో కనుక్కొని మన ఆళ్ళతో మాట్లాడి ఆ మటర్ ఏదైతే ఉందో దానికి ప్లాన్ చేయించు. అడ్డం ఏదైతే ఉందో అది తొలగిపోద్ది. అది కుదరదు సార్. కబ్జా చేసింది మీరే సార్. ఎమ్మకడుపు గారు, ఇటువంటి విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోబోయావు. లేకపోతే నా మటర్ ఏదైతే ఉందో దానికి నేనే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. అన్నా నమస్తే, అన్నా నమస్తే. అరే యాడికన్నా బయలుదేరావు? నిన్ను కలుద్దామనే. ఏనా ఈ బజార్లోనా? రానా, కారు ఏదైతే ఉందో దానిలో కూర్చొని మాట్లాడుకుందాం. మనం వచ్చింది అక్కడి నుంచే కదా. ఇక్కడ కూర్చొని మాట్లాడి ఎన్నాళ్ళయిందో. రే ట్రాఫిక్ వదిలేయండి రా, దా కూర్చో. రే రెంటీలు పట్రా. అబ్బా, ఫోన్లో రింగ్ ఇస్తే నేను వచ్చేవాడిని కదన్నా. సెంటర్ దాకా నువ్వు రావాలన్నా. అవసరం నాది. అవసరం ఏందన్నా, నువ్వు ఆర్డరే అన్నా. కానీ ఇక్కడ ఈ బజార్ ఏదైతే ఉందో 10 మంది చూస్తారని ఫీల్ అవుతున్నావా? నిన్ను ఇక్కడి నుంచేగా తీసుకెళ్లి ఎమ్మెల్యేని, తర్వాత మినిస్టర్ని చేశాను. ఆ రోజులే వేరన్నా. ఆ రోజులు మళ్ళీ రావాలనుందా? వద్దు, ఆ రోజులు మళ్ళీ వద్దు, ఇక్కడికి మళ్ళీ రాను వద్దు. అయితే ఓ పంచే, నీకు తెలుసు కదా సదా అబ్దుల్లా నాకు 2 కళ్ళు తెలుసన్నా. వాళ్ళు ఏది అడిగినా నీ కాదన్నా. ఓ నాకు తెలీదు. సదా కూడా నీలాగే ఎమ్మెల్యే కావాలనుందట. ఎరా, నీకు ఎమ్మెల్యే కావాలనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా. ఆ ట్రబుల్ ఏదైతే ఉందో అనకెందుకు ఇచ్చావు? నేనే పడేవాడిగా. బై ఎలక్షన్ లో సీట్ డిసైడ్ చేయడం కోసమే కదా నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు. ఢిల్లీ దాకా ఎందుకు, ఇప్పుడే ఇక్కడే డిసైడ్ అయిపోయింది కదా. కాకపోతే అన్న, ఒక్కసారి ఢిల్లీ వెళ్ళొస్తే వాళ్ళకు మాట చెప్పినట్టు ఉంటది. ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో అందులో ఒకసారి ఎక్కినట్టు ఉంటది. పోయినసారి కూడా ఇదే అన్నావు. ఇదే అన్నానా? ఈసారి అయిపోతులే. ఫ్లైఓవర్ టెండర్ కూడా ఇప్పిస్తానన్నావు. ఆ మాట కూడా అన్నానా? ఏదోనన్నా, ఈ ప్రజాసేవ ఏదైతే ఉందో దాంట్లో పడిపోయి అన్ని మర్చిపోతా ఉన్నా. ఈసారి డిసైడ్ చేశాను. నాకు ఈ రాజకీయాలు ఇష్టం ఉండదు. ఇలాంటి పనుల కోసమే నీలాంటోళ్ళని రాజకీయాల్లోకి పంపించింది. ఈ అభిమానం ఏదైతే ఉందో అది చాలన్నా. వాడికి ఎమ్మెల్యే సీటు, వీటికి టెండరు రావాలి. వస్తుంది, నువ్వు చేస్తావు. చలపతి అయ్యా, ఆ బెనిఫిట్ ప్రోగ్రామ్ లెక్కలవి తేల్చావా? తేల్చానండి. ఏమిటి? ఇదిగోండి, మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ 25,000 రూపాయలు. అది సరేనయ్యా. దాన్ని 10,000 రూపాయలు కుదించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. చాలు చాలు, ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు. మరీ దురాశకి పోతే మొదటికే మోసం వస్తుంది. సరే, ఆ చందాల సంగతి? ఇదిగోండి, డూప్లికేట్ పుస్తకాలు తయారు చేయించేశాను. మరి ఇంకా ఒరిజినల్స్ ఎంత కట్టి పెట్టావా? తగలబెట్టక. ఎందుకైనా మంచిదని ఉంచాను బాబు. ఎందుకైనా మంచిదనే తగలబెట్టమంటున్నాను. తగలబెట్టేద్దాం. ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నీకు తెలియదా? అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయ్యా. నీకంటే నీ కొడుకునయ్యో. అరే అడుగో, మాటల్లో వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం చిట్టి, ఏంటి పోటీగానే వెంటేసుకొచ్చావు? అబ్బాయి ఏం లేదండి, ఊళ్ళో 2 మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఆటకు ఒక 25 టికెట్లు కొని బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు గలవాడు బతికిపోతాడు. ఓహో, 200 మంది నా కాళ్ళ వెళ్ళబడి ప్రాణం తీశాడు అనుకోండి. ఆయన నా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదురా, అయ్యగారిని పట్టుకో పని జరుగుతుందని తీసుకొచ్చాను. ఎంత? 200? అవునండి. ఎరా 200 సిద్ధం బాబాయ్. 200 ఉండండి. సరే ఇందా. అసలుకు మోసం రాదు కదా. నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాడు. అలాగే బాబాయ్. మంచి చూసారా, అయ్యగారు దేవుడు రా. దండాలే. వస్తానండి. ఎరా మెల్లగా జారుకుంటున్నాం. నిన్న 30 రూపాయలు కదా. ఈ 20 తీసుకో బాబు. 30 అంతకన్నా కిట్టదు బాబు. కిట్టదా? సరే అయితే నువ్వే బాబు పోడరా. వస్తా బాబు. నమస్కారం. నమస్కారం. ఏమిటయ్యా నసుగుడు? ఏమి లేదు బాబు. మరేమిటి చెప్పు. తమరు రోజు రోజు అలాగా పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు. సంతోషమే. నేను మాత్రం వేసిన చోటే ఉండిపోయా. నీకు మాత్రమే? నువ్వు పెరుగుతూనే ఉన్నావుగా, కాకపోతే కాస్త నిదానంగా. నా మొహం పెరుగుదలిద్దరు గొర్రెకు బెత్తిరి తోకని. చూడు చలపతి, దేనికైనా ఎవరికైనా టైం అంటూ ఒకటి రావాలయ్యా. నీకు ఎప్పుడోకప్పుడు వస్తుంది, రాకపోతున్నావుటే. దేని మాట ఎలాగ ఉండవండి, తమరు నమ్ముకున్నాను. శుభం.